ఫ్రెండ్స్, మనం ఉన్నటువంటి నిమ్మ తోటలో ఇంటర్నల్ క్రాప్గా బొప్పాయి వేయడం జరిగింది. అంతకంటే ముందు మనకు ఇంటర్నల్ క్రాప్ అంటే వెజిటేబుల్స్, ఇంటి మందం, ఇంటి ఆహార అవసరాల కోసం ఇది మెంతి కూర అల్లుకోవడం జరిగింది. ఇది కొత్తిమీర ఫ్రెండ్స్. ఇది పాలకూర ఫ్రెండ్స్. ఈ పాలకూర ఒక ఇంటి మందం, ఇంటికే కాదు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇవ్వచ్చు. మెంతి కూర, దీన్ని మెంతి కూర అంటారు ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ముదిరిపోతుంది. ఇది కొత్తిమీర అంటారు ఫ్రెండ్స్. ఈ రెండింటిని ఇక్కడ ప్యారలల్గా పాలకూర నాటడం జరిగింది. అక్కడ ఉన్నటువంటిది లేటుగా, అంటే దీనికి దానికి ఒక 15 రోజుల గ్యాప్తో అక్కడ నాటుకోవడం జరిగింది. ఇక్కడిది అయిపోయేసరికి మళ్ళీ మనకు అక్కడ అందుతుంది, అక్కడిది అయిపోయేసరికి మళ్ళీ ఇక్కడ అందుతుంది. పాలకూర ఒకసారి మొత్తం కట్ చేశాను ఫ్రెండ్స్. అయినా మళ్ళీ ఈ విధంగా పచ్చిగా నీట్గా ఆకులు చూడండి, దీన్ని పాలకూర అంటారు ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఈ పాలకూరతో పాటు చుక్కకూర కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒడ్డు రూపంలో చుక్కకూర పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పుదీనా గడ్డి ఉండి మీకు ఏర్పడలేదు. ఇందులో చెట్లు ఉన్నాయి, కొన్ని రోజులకి అవి క్లియర్గా వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఇంటి అవసరాల కోసం ప్రతిదీ, అంటే మనం కొనుక్కో అవసరం లేకుండా టమాటా, బీర, సోర, కాకెర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతి, పుదీనా, ఇలా ఎవ్రీథింగ్ ఒక 2 గుంటల భూమిలో మొత్తం నాటడం జరిగింది. ఒక బౌండరీ చూడండి. ఆల్రెడీ ఈ విధంగా టమాటా ఫినిషింగ్ ప్లస్ బీర ఇప్పుడే మళ్ళీ తీగ పారుతుంది. ఇదంతా మనకి చుక్కకూర ఫ్రెండ్స్. ఇందులో మొత్తం బీర, అంటే ఒక రౌండ్ బీర అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త మొక్క నాటడం జరిగింది. ఇందులో కొన్ని చిక్కుడు కూడా వేయడం జరిగింది. ఒక్క కాలువకి 2 క్రాప్స్, ఇందులో చిక్కుడు, అటు బీర, టమాటా, ఇందులో కూడా అక్కడక్కడ పాలకూర చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కూర దోశ మనందరూ ఇంట్లో చూస్తారు ఫ్రెండ్స్. కూర దోశ, సైడ్కి పొప్పాయి కూడా అట్లా ఒక 2 తినడానికి పెట్టినాం. ఆల్రెడీ ఇవి ఖాతా కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దీంతోపాటు సోర చూడండి ఫ్రెండ్స్, ఇది దేశవాళీ సోరకాయ. దీంతోపాటు కూర దోశ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడే మొత్తం పూతకొచ్చింది. ఇది మనకు కావాల్సినటువంటి కూర దోశను కాయడం జరుగుతుంది. ఈ విధంగా మనకున్న చిన్న భూమిలో నిమ్మతో మెయిన్ క్రాప్, ఇంటర్నల్ క్రాప్ పొప్పాయి, దానికంటే ముందు జామ, కొన్ని మామిడి చెట్లు, బీర, సోర, కాకెర, పుదీనా, కొత్తిమీర, కూర దోశ, బీర ఫ్రెండ్స్ కాయడం జరుగుతుంది ఇప్పుడే. బీరతో పాటు ఇక్కడ సోర, కాకెర ఫ్రెండ్స్, అంటే మల్టీ. ఇది ఫినిషింగ్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కాకరకాయ చూడండి ఫ్రెండ్స్. అంతా కాకెర, అంటే ఇంటికి సరిపోయే అవసరాలకు మొత్తం ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్. కాకెర ఏ సైజులో ఉంది, కాకెర, సోర, ఎవ్రీథింగ్ మన ఇంటికి సరిపోయేది కూడా మనం నాటడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు తనకున్నటువంటి కొంచెం ల్యాండ్ అయినా పర్లేదు, దానిలో మల్టీపర్పస్, ఇది పప్పు ఉసిరి అంటారు ఫ్రెండ్స్. మల్టీపర్పస్ అన్ని మొక్కలు కనుక నాటినట్టయితే ఇంటికి అవసరానికి సరిపోయిన కూరగాయలు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడండి. ఇది మన నాటు సోరకాయ అంటారు ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా వస్తుంది. మనం పెట్టిన 10 చెట్లే ఫ్రెండ్స్, కానీ మన ఇంటికి అవసరాలు సరిపోయింది మొత్తం సోరకాయలు వేయడం జరుగుతుంది. ఇందులో కొబ్బరి కూడా, కేరళ కొబ్బరి కూడా నాటడం జరిగింది. తక్కువ హైట్లో కాస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఉన్నటువంటి కొంచెం ల్యాండ్లోనే మొత్తం నిమ్మ, జామ, మామిడి, సపోటా, ఉసిరి, అల్లనేరేడి, దాంతోపాటు కొబ్బరి, కూరగాయల విషయానికి వస్తే పాలకూర, పొప్పాయి చెట్లు, ఇంటర్నల్ క్రాప్, ఇన్ని నాటడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఉన్నటువంటి ఒక చిన్న ల్యాండ్లోనే నాటి డ్రిప్, బొప్పాయికి వేరే డ్రిప్, నిమ్మకి వేరే డ్రిప్ నాటడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకున్న కొంచెం భూమిలో పలు రకాలటువంటి పంటలు పండియడం అనేది సాధ్యమే ఫ్రెండ్స్. దీన్ని మీరు ఫాలో అవుతారని ప్రతి వీడియోను లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.